స్వస్థతను గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. వీఆర్ meditating on the healing, specially healing. So this whole week special healing series, right? Praise the Lord. దేవునికి స్తోత్రం. సో నిన్నటి దినాన మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజున మనం చూస్తే స్వస్థతను గురించి మనం చూస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉన్నది. Matthew chapter 6 verse 10 says, "Thy kingdom come, thy will be done on earth as it is in heaven." నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక అని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించాడు. సో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన నేర్పించాడు కదా. ఇప్పుడు పరలోకమందు నీ చిత్తము జరుగుచున్నట్లుగా భూమి మీద కూడా నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. జీసస్ taught this prayer to his disciples that thy kingdom come, thy will be done on earth as it is in heaven. So when Jesus was teaching this prayer to the disciples, we can know that he was doing the will of God on earth as it is in heaven. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పరలోకమందు నీ చిత్తము జరుగుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక అని చెప్పాడో, శిష్యులకు నేర్పిస్తున్నాడో, నేర్పించేటువంటి యేసయ్య ఏం చేస్తున్నట్లు? నిజముగా పరలోకములో ఉన్నటువంటి దేవుని చిత్తం ఏంటో భూమి మీద ఆయన చేస్తున్నట్లు కదా. ఆయన చేస్తున్నాడు కనుకనే శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఎందుకు అంటే శిష్యులు వచ్చి అడిగారు, ప్రభా, యోహాను ప్రార్థన నేర్పించినట్లుగా తన శిష్యులకు మాకు ప్రార్థన నేర్పించు అన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క ప్రార్థన జీవితాన్ని గమనించారు గనక. బికాజ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అబ్జర్వ్డ్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. దే ఆస్క్డ్ జీసస్, లార్డ్, teach us to pray as John taught his disciples also to pray. So Jesus Christ came down from the Father, bosom of the Father. That's why he always claimed that nobody knows the Father except the Son who comes from him. యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడి పార్శ్వమున తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. అందుకే చాలా సందర్భాలు ఆయన అంటాడు, కుమారునికే తప్ప, తండ్రి యొద్ద నుంచి దిగి వచ్చిన కుమారునికే తప్ప తండ్రి మరి ఎవరికి తెలియదు అంటాడు. అంటే తండ్రిని యేసుక్రీస్తు ప్రభు చూశాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసు, పరలోకంలో ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పరలోకముల నుంచే వచ్చాడు గనక. సో ఇప్పుడు పరలోకము నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు పరలోకములో ఉన్నటువంటి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. Because Jesus Christ know the Father, because he came down from heaven, he know the will of God in heaven, and he came down to this earth and he was fulfilling, or he was doing the will of God on earth as it is in heaven. Praise the Lord. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. And you know the things that Jesus do, that Jesus did. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు ఈ భూమి మీద తెలుసా? అనేక కార్యములు చేశారు. అందులో ఒకానొకటి ఏంటి అంటే స్వస్థత. Jesus did so many things, miracles, signs, wonders, and in those things healing is also a part of the things he did while he was living on this earth. ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలంలో ఆయన చేసినటువంటి క్రియలన్నిటిలో స్వస్థత కూడా ఒక క్రియగా ఉన్నది. స్వస్థపరిచాడు యేసుక్రీస్తు ప్రభు. నేను ముందే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు జరుగుతున్నట్లు భూమి యందు కూడా నెరవేర్చబడునుగాక అని ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పించాడు. అంటే ఆయన తనంతట తాను ఏం చేస్తున్నాడు? పరలోకములో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్నాడు. కనుకనే
శిష్యులకు కూడా అలా చెప్తున్నాడు, మీరు కూడా ఇలా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయడం మాత్రమే కదా ఆయన చిత్తాన్ని చేయండి అని. I have already told you this thing, that Jesus Christ was doing the will of God on the earth as it is in heaven. That's why he can tell to the disciples, he can teach, he taught the disciples that you have to pray like this: Father, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Not only that, not only just pray, but do the will of God. So whatever Jesus was doing on this earth was the will of God, which he saw his Father doing in heaven. సో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఏదేదైతే చేశాడో అదంతా కూడా పరలోకములో తన తండ్రి చేసినట్లుగా, పరలోకములో దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. And he went to the extent, in one time he said, the Son cannot do himself anything unless the Father show him what to do. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు దాన్నే చేస్తాడు అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు గుడ్డివాని కన్నులు తెరిచాడు అంటే తండ్రి ఏం చేసినట్లు పరలోకములో గుడ్డివాని కన్నులు తెరిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభు చూచాడు. తండ్రి చూపించాడు. పరలోకములో ఉన్నటువంటి దేవుడు ఏమి చేయాలో చూపిస్తే ఆ గుడ్డివాని కన్నులు తెరిచినట్లుగా తండ్రి తెరిచినట్లుగా యేసుక్రీస్తు ప్రభు చూచాడు గనక యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఏం చేస్తున్నాడు? గుడ్డివాని కళ్ళు తెరుస్తున్నాడు. తండ్రి అద్భుతము చేశాడు. తండ్రి ఆహారాన్ని విస్తరింపచేయడము యేసు చూచాడు గనక యేసు కూడా 5 రొట్టెలు 2 చేపలను ధైర్యంగా వారి ఎదుట విస్తరింపచేయగలిగాడు. లాజరును సమాధిలోండి బయటికి లేపినప్పుడు తండ్రి ఏమి చేయడము కుమారుడు చూచాడో కుమారుడు అదే చేశాడు. సో జీసస్ సెడ్, వాట్ ద సన్ సీస్ ద ఫాదర్ డూయింగ్, దట్ హీ విల్ డూ. సో వెన్ జీసస్ healed the blind man, what Jesus saw his Father doing? Nothing but the Father healing that blind man. When Jesus Christ multiplied the food, he saw before that Father God has multiplied the food. The food has multiplied in the hands of the Father God. Jesus Christ saw those things. And after that prayer meeting, he multiplied that 5 loaves of bread and 2 fish. Right? So whatever Jesus Christ did on this earth, he saw his Father doing that in heaven. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఏదైతే చేశాడో అది తన సొంతంగా తాను చేయక తండ్రి చేశాడు కనుక దాన్ని చూశాడు, చేసినది చూశాడు, చేశాడు. సో అదే పరలోకమందున్నటువంటి యేసయ్య తండ్రిని రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక అంటే ఎలా నెరవేర్చబడుతుంది? ఎలా నెరవేర్చబడుతుంది అంటే మనము చేయడం ద్వారా నెరవేర్చబడుతుంది. సో తండ్రి ఏమి చేస్తున్నాడో దాన్ని మనం చూసే స్థితిలో ఉండాలి, దాన్ని చూడాలి, ఆయన చేసేది చూడాలి, మనం చేయాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు? ఆయన చేసిన ప్రతిదీ కూడా చూశాడు. తండ్రి చేయడం చూశాడు గనక చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో అందులో స్వస్థత ఉందా లేదా? సో వాట్ ఎవర్ జీసస్ డిడ్, he saw his Father doing. So whatever Jesus Christ did on this earth while he was living on this earth, is the will of God, we can say that. But my question to you is that, was healing included in the ministry of Jesus? Was healing included in the things of Jesus Christ? Yes, healing was included in the ministry of Jesus. అవును, స్వస్థత కూడా యేసుక్రీస్తు యొక్క ప్రభు పరిచర్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం, ఉన్నది దేవునికి స్తోత్రం. సో లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం గనుక మనం చూస్తే,
లూకాసు వార్త 4:40. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ఎవరి మీద? ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. దేవునికి స్తోత్రం. సో ప్రతి వాని మీద చేతులుంచి ఆయన స్వస్థపరచెను. Luke chapter 4 verse 40 says, He laid His hands on them all and healed them all. Right? And Matthew chapter 8 verse 16 and 17 also says something. మత్తయి సువార్త 8వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. సో ఏం చేశాడంట? రోగుల నెల్లను స్వస్థపరిచాడు. Matthew chapter 8 verse 16 and 17 also says the same thing, that Jesus Christ healed them all. He didn't send one. He didn't sent back one with the same sickness. రోగము కలిగి ఒక్కరిని కూడా ఆయనను వెనకకు పంపించలేదు. ఆయన వద్దకు వచ్చిన వారందరూ బాగయ్యారు. ఆయన వద్దకు వచ్చిన వారందరినీ యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఉన్నది, ఆయన ప్రభావము ఆయనలో నుండి బయటికి వెళ్ళుచు వారిని స్వస్థపరచుచుండెను. The book of the Gospel of Luke chapter 6 says in some of the verse that the virtue was present, the healing power of God with Jesus Christ, and that was healing them all. So Jesus claimed that these are the works that the Father is doing through me. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు అంటే, తండ్రి నాలో ఉండి ఈ పనులు చేస్తున్నాడే గాని నేను కాదు అన్నాడు. సో యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినప్పుడు ఎవరు స్వస్థపరిచారు? తండ్రి స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థపరిచాడు. సో when Jesus Christ was healing the people, who healed them really is that God in Jesus Christ healed. Father God healed them all. Right? So it is the will of God on earth to be healed, for everyone to be healed from all these verses. So ఈ వచనాలన్నిటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భూమి మీద స్వస్థత జరగడము, స్వస్థత కలిగి ఉండడము, ప్రతి ఒక్కరూ స్వస్థత పొంది జీవించడము దేవుని యొక్క చిత్తము. ఎందుకు అంటే అది పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తము. యేసుక్రీస్తు ప్రభు చిత్తం వేరు కాదు, తండ్రి చిత్తం వేరు కాదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద చేసిన ప్రతి పని ఆయనలో ఉన్న తండ్రియే చేశాడు. సో తండ్రి యొక్క చిత్తమే చేశాడు. సో తండ్రి యొక్క చిత్తం ఏంటి? స్వస్థపరచబడ్డం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో రోగులందరూ ఆయన వద్దకు వస్తే అందరినీ స్వస్థపరిచాడు. ఎవరికి కూడా బాబు నీకు గర్వం ఎక్కువైంది, అందుకే నేను నీకు నేర్పించడానికి రోగం ఇచ్చా, సో అట్లే పెట్టుకో కొద్ది రోజులు, నేను తీసేయను అనలేదు. కొద్దిమంది ఇటువంటి బోధ కూడా, దేవుడే నాకు రోగాన్ని పంపించాడు బ్రదర్, ఏదో నేర్పించాలనుకుంటున్నాడు బ్రదర్. యేసు ప్రభు నొద్దకు రోగముతో వచ్చిన ప్రతి ఒక్కరూ బాగై వెళ్ళారు. అందులో గర్విస్తులు ఉన్నారా? ఒకవేళ చెప్పాలంటే యేసు ప్రభు నొద్దకు వచ్చిన వారందరూ స్వస్థత నొందే తిరిగి వెళ్ళారు, కానీ ఎవరు కూడా అనారోగ్యముతో ఎలా వచ్చారో అలా వెనక్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఆయన కరుణామయుడు, కనికర పూర్ణుడు. రోగులను చూసినప్పుడు ఆయన కనికరపడ్డాడు. The word said he was moved with compassion when he saw the sick people. That's our God. మన తండ్రి కనికర పూర్ణుడు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. సో అటువంటి కనికరము గల దేవుడు అనారోగ్యముతో సతమతమైపోతున్న మనలను చూసినప్పుడు వీనికి తగిన శాస్తి జరిగింది అని ఎప్పుడూ అనడు.
కనికరముతో స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. సో సమ్ పీపుల్ ఈవెన్ క్లెయిమ్ దట్ జీసస్ God is sending, God sent this sickness to teach me something. No. If God, if it's really right, then why Jesus Christ healed all the people who came to him? He didn't send anyone that, no, I have sent this sickness. God has sent this sickness to teach you something. Be with that sickness for some time. After that you will learn something, then come. No. He didn't say like that. ఆయన చెప్పలేదు ఆ విధంగా. సో రోగులనెల్లను స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరచడం దేవుని చిత్తము. అందరూ ఆరోగ్యంగా ఉండడం దేవుని యొక్క చిత్తము. యేసుక్రీస్తు ప్రభునొద్దకు రోగులు వచ్చి బాగై వెనక్కి వెళ్ళారే గాని బాగున్న వాళ్ళు వచ్చి రోగులై వెళ్ళినటువంటి విధంగా మనం చూడడం లేదు. సో ఫర్ జీసస్ క్రైస్ట్, sick people, when we see Jesus Christ, sick people coming to Jesus Christ, they returned healed. They went to their home with their healing. But none of the normal person, none of the healthy person returned to their home with sickness from Jesus Christ. Why? Because he was not like that. He's a God not blessed with sickness. ఆయన రోగములతో వ్యాధులతో దీవించే దేవుడు కాదు. పరలోకములో తండ్రి ఏమి చేస్తాడో, తండ్రి చిత్తం ఏంటో భూమి మీద యేసుక్రీస్తు ప్రభు అదే చేస్తాడు, అదే చేశాడు కూడా. సో ఆయన స్వస్థపరిచాడు, అందరినీ స్వస్థపరిచాడు అంటే తండ్రి అందరినీ స్వస్థపరిచినట్లుగా చూచాడు గనుక కుమారుడు కూడా అందరినీ స్వస్థపరిచాడు. సో ఆరోగ్యంగా జీవించడం, స్వస్థత కలిగి జీవించడం ఈ భూమి మీద దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. The word said in Colossians chapter 1, He was the visible image of the invisible God. యేసుక్రీస్తు ప్రభు ఎవరు అంటే అదృశ్య దేవుని యొక్క దృశ్యమైన స్వరూపి అంట. సో ఆయన ఆత్మ అదృశ్యముగా ఉన్నాడు. ఆయనను దృశ్యంగా చూడాలి అంటే ఎవరిని చూడాలి అంటే యేసుక్రీస్తు ప్రభుని చూడాలి. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చేసిన ప్రతిదీ ఎవరు చేశారు అంటే తండ్రి చేశాడు. అదృశ్య దేవుని యొక్క దృశ్యమైన స్వరూపి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. జీసస్ క్రైస్ట్ వాజ్ ది విజిబుల్ ఇమేజ్ of the invisible God. So God was invisible, but Jesus Christ is visible, and whatever Jesus Christ did, that represents Father God, because Jesus Christ is the image of the invisible God. అదృశ్య దేవుని యొక్క స్వరూపి కనుక యేసుక్రీస్తు ప్రభు ఏమి చేసినా అది అదృశ్య దేవుడు చేసినట్లే. దృశ్యమైన యేసుక్రీస్తు ప్రభు ఏమేమైతే చేశాడో అది అదృశ్యమైన దేవుడు చేసినట్లుగా అర్థం. సో వాట్ ఎవర్ ద విజిబుల్ ఇమేజ్ ఆఫ్ గాడ్, ద జీసస్ క్రైస్ట్ డిడ్ వాట్ ఎవర్ ఆన్ ద ఎర్త్, దట్ మీన్స్ ద ఇన్విజిబుల్ గాడ్ డిడ్ ఆన్ దిస్ ఎర్త్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో is it the will of God for you to be healed, or it is the will of God for you to be sick? నీవు ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తమా, స్వస్థత పొంది ఉండడం దేవుని చిత్తమా, రోగము వ్యాధితో సతమతమైపోతూ తనకలాడిపోతూ ఉండడం దేవుని చిత్తమా? మీరే గ్రహించాలి, గమనించాలి. తండ్రి ఏమి చేస్తాడో కుమారుడు అదే చేస్తాడంట. తండ్రి ఏం చేశాడు? స్వస్థపరిచాడు కనుకనే కుమారుడు స్వస్థపరిచాడు. తండ్రి స్వస్థపరచకపోయింటే కుమారుడు స్వస్థపరిచే ఉండేవాడు కాదు. ఈ భూమి మీద ఆయన ఉన్నప్పుడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం గనక మీరు చూస్తే, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన అపవాది చేత పీడించబడిన వారందరినీ
స్వస్థపరచుచు సంచరించుచుండెను, మేలు చేయుచు సంచరించుచుండెను అని ఉంటుంది. Acts chapter 10 verse 38 says, because God was with him, he was healing those who were demon possessed and was doing good, went about doing good. So Jesus Christ did what? Good on this earth while he was living on this earth, because God was with him, and God anointed Jesus of Nazareth with Holy Spirit and power. అదేదనగా దేవుడు నజరేయుడగు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నది. అయితే ఏం చేశాడు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు మేలు చేయుచు సంచరించుచుండెను. సో స్వస్థపరచడం దేవుడి దృష్టిలో మేలు చేసినట్లుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. సో మనం మేలు చేయమని చెప్తున్నది కదా వాక్యము. సో మనం మేలు చేయాలంటే ఒకానొక మేలు ఏంటి? అందులో స్వస్థత. The word said, do good to others. And the Acts chapter 10 verse 38 said, whatever Jesus Christ did on the earth, it was good, the word said. So when the word said do good to others, it means healing is included in that good also. We have to heal the people. We have to heal the sick, right? దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆయనకు మహిమ కలుగును గాక. సో ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు అంటే స్వస్థత గురించి నేర్చుకుంటున్నాం. పరలోకమందు దేవుని చిత్తం ఎలా ఉన్నదో భూలోకంలో అలాగే జరగాలి అనేటువంటి విషయం నేర్చుకున్నాం. So we have learned that whatever the will of God is happening in heaven has to be happened on earth. So what is the will of God? There are so many things, but healing is included. We have learned that healing is included in the will of God. మనం ఏం నేర్చుకున్నామంటే స్వస్థత కూడా దేవుని యొక్క చిత్తములో ఉన్నది అని నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సో మరొకసారి చెప్తున్నాను, అదృశ్యమైన దేవుడు దృశ్యమైన రూపకంలో వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేసినా తండ్రి అది చేసినట్లే. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చేశాడో అది తండ్రి చేశాడని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? హీలింగ్. హీలింగ్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క చిత్తము ఈ భూమి మీద ఏంటి అంటే స్వస్థత కలిగి జీవించడం, మనము స్వస్థత కలిగి ఉండడం, ఇతరులను కూడా స్వస్థపరచడం. ఆయన ఏది చేసినా కూడా రెండు విధాల చేస్తాడు. బీ బ్లెస్డ్ అంటాడు, బీ ఏ బ్లెస్సింగ్ అంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండు అంటాడు. విశ్వాసులైనటువంటి వారికి ఏం చెప్పాడు? యేసు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి, మీరు స్వస్థత కలిగి ఉండండి అన్నాడు. మార్కు సువార్త 16:18-20 చూస్తే ఇతరులను స్వస్థపరచండి, రోగులైన వారి మీద చేతులు ఉంచండి అన్నాడు. సో మనము స్వస్థత కలిగి జీవించాలి, ఇతరులను కూడా స్వస్థత పరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క చిత్తముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. సో దేవుని యొక్క చిత్తం ఏంటి? స్వస్థత. రోగము కాదు, వ్యాధి కాదు. యేసుక్రీస్తు ప్రభు రోగులనెల్లను స్వస్థపరచెను. He healed them all. He left no one. He left no one. He left none. ఆయన ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా అందరినీ స్వస్థపరిచాడంటే అర్థం ఏంటి? స్వస్థత మనము కలిగి జీవించడం దేవుని యొక్క చిత్తమని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ ఆఫ్ వర్షిప్ వర్డ్. నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. యు ఆర్ గుడ్ అండ్ యువర్ మర్సీ ఎండ్యూరeth forever. పరలోకములో నీ చిత్తము స్వస్థత అయినది గనుక వందనాలు. భూమి మీద నీ చిత్తమే జరుగునుగాక. అయ్యా నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఫాదర్, thy kingdom come, thy will be done on earth as it is in heaven, Lord. Let healing be made manifest on this earth. యా మా దేశాన్ని స్వస్థపరచండి, స్వస్థపరచండి. లార్డ్, హీల్ అవర్ ల్యాండ్. మా దేశాన్ని స్వస్థపరచండి. స్వస్థత భూమి మీద బయలుపాటు అవునుగాక. ఎందుకంటే అది పరలోకంలో నీ చిత్తమైనది గనుక. నీ చిత్తమే జరుగునుగాక. స్వస్థత బయలుపాటు అవునుగాక. స్వస్థత ప్రవహించునుగాక. నీవు పొందిన గాయములలోని దెబ్బల్లోని స్వస్థత రోగులైనటువంటి వారి దేహంలో ఇప్పుడే ప్రవహించునుగాక,
ప్రవేశించునుగాక. స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రోగులుగా ఉన్నటువంటి వారి జీవితంలో, అనారోగ్యములుగా ఉన్నటువంటి వారి దేహములకు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. అయా స్వస్థపరచుమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.